దుర్గమ్మను కొలిచిన పుణ్యమంట ఆ దేవి లీలలు విన్న ధన్యమంట గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట గండాలు ఎన్నున్నా తొలగిపోవునంట కోరుకున్న వారికి మా దుర్గమ్మ కొడుకులనిచ్చునంట మా దుర్గమ్మ కోరుకున్న వారికి మా దుర్గమ్మ కొడుకులనిచ్చునంట మా దుర్గమ్మ నమ్ముకున్న వారికి మా దుర్గమ్మ వెంబాడే ఉండునంట మా దుర్గమ్మ నమ్ముకున్న వారికి మా దుర్గమ్మ వెంబడే ఉండునంట మా దుర్గమ్మ ఏడేడు లోకాల సృష్టికి పూర్వము యుగములు జగములు అనేవి లేవంట విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను విశ్వమంతా కూడా ఏమీ లేకుండేను అప్పుడే ఉద్భవించే ఆదిశక్తి పరమేశ్వరునితోని అక్కడ అప్పుడే ఉద్భవించే ఆదిశక్తి పరమేశ్వరునితోని అక్కడ అర్ధనారేశ్వరునిగా అప్పుడు వాళ్ళు పుట్టినారమ్మో ఓయమ్మ అర్ధనారీశ్వరునిగా అప్పుడు వాళ్ళు పుట్టినారమ్మో ఓయమ్మ అర్ధనారీశ్వరుల కలయిక తోటప్పుడు శ్రీ విష్ణుమూర్తి ఉద్భవించినాడు విష్ణు పుట్టంగానే నాగశేషుడు పుట్టే విష్ణు పుట్టంగానే నాగశేషుడు పుట్టే విష్ణు పుట్టంగానే నాగశేషుడు పుట్టే పాలకడలి పైనను విష్ణుమూర్తి పవలించుతున్నాడమ్మో అప్పుడు మైమగల్ల తల్లమ్మో మా దుర్గమ్మ మా కాళి నీవేనమ్మో మా దుర్గమ్మ నేను జన్మించుటకు కారణం ఎవరాని ఆలోచించే ఆ విష్ణు లోకాలు పాలించేటి మా దుర్గమ్మ లోకమాతవు నీవమ్మో మా దుర్గమ్మ అప్పుడు ఆ విష్ణు తెలుసుకునేందుకు ఘోరంగా తపస్సును చేస్తున్నాడో యమ్మ నెలలు సంవత్సరాలు గడిచేను నెలలు సంవత్సరాలు గడిచేను నెలలు సంవత్సరాలు గడిచేను ఆ యోగ తపము చేత నాభియందు ఒక ఖండము పుట్టెను ఓయమ్మ ఆ యోగ తపము చేత నాభియందు ఒక ఖండము పుట్టెను ఓయమ్మ కమలము వికసించి అప్పుడు బ్రహ్మ ఉద్భవించెను మాయమ్మ కమలము వికసించి అప్పుడు బ్రహ్మ ఉద్భవించెను మాయమ్మ విష్ణు బ్రహ్మలు వేల వత్సరాలు తపస్సును చేసిరి తపస్సును మెచ్చి అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమయ్యేను అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమయ్యేను అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమయ్యేను దేయి సూర్యుల కాంతితో ఆదిశక్తి వారి ముందుకొచ్చెను అప్పుడు వేయి సూర్యుల కాంతితో ఆదిశక్తి వారి ముందుకొచ్చెను అప్పుడు ఆది పరాశక్తితో విష్ణు బ్రహ్మ ఏమంటా ఉన్నారమ్మో ఓయమ్మ ఆది పరాశక్తితో విష్ణు బ్రహ్మ ఏమంటా ఉన్నారమ్మో ఓయమ్మ అమ్మ జగన్మాత మా జన్మకైతేను కారణమేమిటి మాకు విన్నవించు అని అడిగినారప్పుడు ఆ దేవినైతేను అని అడిగినారప్పుడు
మీకైతే ప్రసాదించుతున్నానని చెప్పాను జగన్మాత. మైమగల్ల తల్లమ్మో మా దుర్గమ్మ మాంకాళి నీవేనమ్మో మా దుర్గమ్మ. ఆ దేవికి అప్పుడు విష్ణు బ్రహ్మ జేజేలు పలికినారు ఓయమ్మ. లోకాలు పాలించేటి మా దుర్గమ్మ లోకమాతవు నీవమ్మో మా దుర్గమ్మ. బ్రహ్మ విష్ణువులను ఆశీర్వదించింది అక్కడ్నుంచి తల్లి మాయమైనాదమ్మ. బ్రహ్మ విష్ణువులైతే ఏమీ చేయవట్రి. బ్రహ్మ విష్ణువులైతే ఏమి చేయవట్రి. బ్రహ్మ విష్ణువులైతే ఏమి చేయవట్రి. నింగి నేలను సృష్టించే ఆ బ్రహ్మ సూర్య చంద్రులను సృష్టించే అప్పుడు. నింగి నేలను సృష్టించే ఆ బ్రహ్మ సూర్య చంద్రులను సృష్టించే అప్పుడు. చెట్లు చేమలు సృష్టించే ఓయమ్మ జీవకోటిని సృష్టించే ఆ బ్రహ్మ. చెట్లు చేమలు సృష్టించే ఓయమ్మ జీవకోటిని సృష్టించే ఆ బ్రహ్మ. అప్పటి నుంచైతే పుట్టినోళ్ళే గాని చచ్చేటోళ్ళు లేక జగమంతా నిండిరి. ఆ బ్రహ్మ విష్ణువులు దేవిని తలచిరి. ఆ బ్రహ్మ విష్ణువులు దేవిని తలచిరి. ఆ బ్రహ్మ విష్ణువులు దేవిని తలచిరి. వెంటనే జగన్మాత ప్రత్యక్షమై ఏమిటి మీ కోరిక అని అడిగింది. వెంటనే జగన్మాత ప్రత్యక్షమై ఏమిటి మీ కోరిక అని అడిగింది. తల్లి మీరు చెప్పినట్లు మా పనులను మేము చేస్తామన్నారు బ్రహ్మ విష్ణు. తల్లి మీరు చెప్పినట్లు మా పనులను మేము చేస్తామన్నారు బ్రహ్మ విష్ణు. పుట్టిన జీవులు చావు లేకున్నారు, మళ్ళీ పుట్టే వారికి చోటు లేకున్నది. సచ్చేటి వాళ్ళైతే లేరాని దేవుళ్ళు. సచ్చేటి వాళ్ళైతే లేరాని దేవుళ్ళు. సచ్చేటి వాళ్ళైతే లేరాని దేవుళ్ళు. పుట్టిన జీవులకు మల్లను చావు ఉండాలన్నారు ఆ తల్లితో. ఎన్నెన్నో మహిమలున్నా దుర్గమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. అప్పుడు జగన్మాత పరమేశుణ్ణి సృష్టించినాదోయమ్మ ఓయమ్మ. రాక్షసుల సంహరించ మా దుర్గమ్మ అవతరించిన తల్లమ్మో మా దుర్గమ్మ. సృష్టికంతటికి కారకూడిదడాని బ్రహ్మ విష్ణువులకు తోడుగా పంపింది. చావు పుట్టుకలు శివుడు చూస్తాడానే. చావు పుట్టుకలు శివుడు చూస్తాడని. చావు పుట్టుకలు శివుడు చూస్తాడని. మీకు తోడు నీడగా నేను మీ వెంట ఉంటానని ఆదిశక్తి. నీకు తోడు నీడగా నేను మీ వెంట ఉంటానని ఆదిశక్తి. ఆదిశక్తి అప్పుడు 3 రూపాలుగా మారెను ఓయమ్మ. ఆదిశక్తి అప్పుడు 3 రూపాలుగా మారెను ఓయమ్మ. లక్ష్మీదేవిగా విష్ణు తోడుగా నిలిసే, సరస్వతిగాను బ్రహ్మ తోడుగా నిలిసే, పరమేశ్వరిగాను శివుని తోడుగా నిలిసే. పరమేశ్వరి గాను శివుని తోడుగా నిలిసే. పరమేశ్వరి గాను శివుని తోడుగా నిలిసే. ముగ్గురమ్మల గన్న ఆదిశక్తి మూలము నీవేనని అప్పుడు. ముగ్గురమ్మల గన్న ఆదిశక్తి మూలము నేనేనని అప్పుడు. మీకు తోడు నీడగా ఎల్లప్పుడు మీ వెంట ఉంటానని ఆదిశక్తి. నీకు తోడు నీడగా ఎల్లప్పుడు మీ వెంట ఉంటానని ఆదిశక్తి. జీవకోటికెల్లా లక్ష్మీదేవప్పుడు సిరి సంపదలనిచ్చి ఆదుకుంటున్నది. ఆపదలున్నోళ్ళ తోడుగా ఉంటుంది. ఆపదలున్నోళ్ళ తోడుగా ఉంటుంది. ఆపదలున్నోళ్ళ తోడుగా ఉంటుంది. విష్ణు లక్ష్మీదేవి అప్పటి నుండి జగమూల కాపాడిరి ఓయమ్మ. మైమగల్ల తల్లమ్మో మా దుర్గమ్మ మాంకాళి నీవేనమ్మో మా దుర్గమ్మ. అష్టైశ్వర్యాలతో లోకాల సంపదకు కొదవలేదు అప్పుడు. లోకాలు పాలించేటి మా దుర్గమ్మ లోకమాతవు నీవమ్మో మా దుర్గమ్మ.
తపస్సులు చేస్తున్నారు ఓయమ్మ. భక్తి శ్రద్ధలతోని మునులు ఋషులు తపస్సులు చేస్తున్నారు ఓయమ్మ. ఆది దంపతులైన పార్వతీ శంకరుడు 7 లోకాలు ఏలుతున్నారప్పుడు భక్తులకు తోడుగా నిలిచినారోయమ్మ. భక్తులకు తోడుగా నిలిచినారోయమ్మ. భక్తులకు తోడుగా నిలిచినారోయమ్మ. అవసరాన్ని బట్టి పరమేశ్వరి ఆది శక్తిగా మారుతుందో ఓయమ్మ. అవసరాన్ని బట్టి పరమేశ్వరి ఆది శక్తిగా మారుతుందో ఓయమ్మ. ఎన్నెన్నో రూపాలతో అమ్మవారు భువియందు వెలిసి ఉండే అప్పట్నుండి. ఎన్నెన్నో రూపాలతో అమ్మవారు భువియందు వెలసి ఉండే అప్పట్నుండి. జ్ఞానాన్ని పెంచుటకు సరస్వతీదేవి, సిరి సంపదలిచ్చుటకు శ్రీలక్ష్మీదేవి, దుష్టుల్ని శిక్షించ పరమేశ్వరీ దేవి. దుష్టుల్ని శిక్షించ పరమేశ్వరి దేవి. దుష్టుల్ని శిక్షించ పరమేశ్వరి దేవి. విష్ణు ఈశ్వర బ్రహ్మలతో వాళ్ళైతే సృష్టిని ఏలుతుండ్రు అప్పుడు. ఎన్నెన్నో మహిమలున్న దుర్గమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. జగన్మాతకైతే వాళ్ళేమో జేజేలు పలికినారు ఓయమ్మ. రాక్షసుల సంహరించ మా దుర్గమ్మ అవతరించిన తల్లమ్ము మా దుర్గమ్మ.
రక్తం కింద పడకుండా హతమార్చడం ఎవరి తరము గాదని రంభాసురుడు. ఎన్నెన్నో మైమాలున్నా దుర్గమ్మ చరితాన్ని వినరోయమ్మ మాయమ్మలు. అట్లయితే సరేనని ఆ బ్రహ్మ వరమును ఇచ్చిండమ్మో. అప్పుడు రాక్షసుల సంహరించా మా దుర్గమ్మ అవతరించిన తల్లమ్ము మా దుర్గమ్మ. నీవు కోరిన రీతి కొడుకు కావాలంటే సూర్యుడస్తమయం కాకముందు నీవు నీ భార్యతో నీవు కలవాలే అన్నాడు. నీ భార్యతో నీవు కలవాలే అన్నాడు. నీ భార్యతో నీవు కలవాలే అన్నాడు. కలవలేకపోతివో నీ వరము నిష్ప్రయోజనమైపోతుందనే బ్రహ్మ. కలవలేకపోతివో నీ వరము నిష్ప్రయోజనమైపోతుందనే బ్రహ్మ. వెంటనే రంభాసురుడు రాజ్యానికి వడివడిగా బయలుదేరే ఓయమ్మ. వెంటనే రంభాసురుడు రాజ్యానికి వడివడిగా బయలుదేరే ఓయమ్మ. ఎంత వేగంగాను పోయిన రాక్షసుడు ఆ సమయానికైతే చేరలేననుకోని పచ్చిగడ్డి మేస్తున్న మహిషినితో కలిసిండు. పచ్చిగడ్డి వేస్తున్న మహిషునితో కలిసిండు. పచ్చిగడ్డి వేస్తున్న మహిషునితో కలిసిండు. అప్పుడు ఆ మహిషి గర్భం నుంచి మగ పిల్లవాడు పుట్టే ఓయమ్మ. అప్పుడు ఆ మహిషి గర్భం నుంచి మగ పిల్లవాడు పుట్టే ఓయమ్మ. ఆ బాలునికైతేను మహిషాసురుడని పేరు పెట్టినారు రాక్షసులు. ఆ బాలునికైతేను మహిషాసురుడని పేరు పెట్టినారు రాక్షసులు. ఆ మహిషాసురుడు దేవగణముల మీద ద్వేషమును పెంచుకొని పెరిగినాడోయమ్మ. ఎన్నో